श्री गुरुभ्यो नमः। हरि ओम। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। అందరికీ నమస్కారం। మనం ఈ రోజు 27/4/2017 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలను ఒకసారి చూసుకుందాం। హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది। ఈ రోజు వైశాఖ మాసం శుద్ధ పాడ్యమి మధ్యాహ్నం 2:09 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజు నక్షత్రము భరణి నక్షత్రము సాయంకాలం 4:31 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 3:05 నుంచి 4:30 మధ్య కాలంలో ఉంటుంది। దుర్ముహూర్తము ఈ రోజు కూడా 2 పర్యాయాలు ఉంటుంది। ఉదయం 9:59 నుంచి 10:49 మధ్య కాలంలోను మరియు మధ్యాహ్నం 3:01 నుంచి 3:51 మధ్య కాలంలో దుర్ముహూర్తం వ్యాపించి ఉన్నది। అలాగే ఈ రోజున అమృత గడియలు మధ్యాహ్నం 12:17 నుంచి 1:41 వరకు వ్యాపించి ఉన్నది। ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 1:39 నుంచి 3:11 వరకు కనిపిస్తున్నది। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి బాగా ఉంటుంది। చేసే ప్రయాణము సానుకూలంగా ఉంటుంది। ఇతర అధికారుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి దూరం అవుతుంది। మీరు ప్రతి పనిలో కూడా మీకంటూ గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం బాగా కనబడుతోంది। కాకపోతే ఈ రాశి వారు తన మాట దురుస్తనం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది। ఆయా విషయాల్లో జాగ్రత్త వహించండి। అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది లేదా ప్రేమ వ్యవహారాల్లో కొత్తగా జోక్యం చేసుకునే ప్రయత్నం ఉంటుంది। ఆ ప్రేమ విషయంలో కొంత అజాగ్రత్త వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి। ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైనా తమ రహస్యాలు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది। మీ ప్రియురాలకు వచ్చినటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। కాబట్టి ఆయా విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి। పెద్దల నిర్ణయాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని తీసుకుంటే మంచి విషయాన్ని ఒకసారి గ్రహించండి। అలాగే ఈ రాశి వారికి చేసేటువంటి స్పెక్యులేషన్స్ కానీ లేదా షేర్ మార్కెట్ కానీ కొంత ఈ రోజున సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుంది। అటు లాభం కానీ ఇటు నష్టం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడటం లేదు। కాకపోతే కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త షేర్లని ఈ రోజు కొనే ప్రయత్నాన్ని చేయకండి। అలాగే ఈ రాశి వారికి ఏదైనా విదేశ సంబంధమైనటువంటి ప్రయాణం కానీ ఉత్తమ విద్య గురించి చేసేటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం కానీ ఈ రోజు ఆపుకోవడం కొంచెం మంచి విషయాన్ని గ్రహించుకోండి। కాకపోతే ఈ రాశి వారికి ప్రయాణం అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత అసౌకర్యంగా ఆ ప్రయాణం పూర్తయ్యే అవకాశాలు కొంత బాగా కనబడుతున్నాయి। కాబట్టి ప్రయాణం చేసేటైతే ఖచ్చితంగా కొన్ని పెరుగు కానీ తేనె కానీ బెల్లం కానీ బ్రాహ్మడికి లేదా ఎవరికైనా దేవాలయంలో వ్యక్తులకి దానం చేసి వెళ్ళండి। తప్పకుండా ఆ విషయాల్లో కొంత మీకు సౌకర్యవంతంగా ఉండే ప్రయత్నం జరుగుతుంది। ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉదయం 8:29 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెను బాగా దగ్గరకు తీసుకొని తప్పకుండా మీరు శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఆకస్మిక ధన నష్టం కూడా కనబడుతోంది। వృత్తి ఉద్యోగాలలో కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది। ఆచితూచి వివరించండి। మీరు చేసేటువంటి ఏ ప్రయాణమైనా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విదేశాల గురించి కానీ లేదా ఉన్నత విద్య గురించి కానీ చేసే ప్రయాణం మాత్రం మీకు సానుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది। ఎవరైనా ఆడ వ్యక్తి వల్ల మీకు కొంత ఇబ్బంది అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది। కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి। మాతృవర్గీయుల నుంచి కొంత దుష్పరిణామం ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది। అనగా మాతృ సంబంధమైన వర్గీయులు ఎవరైనా కాలం చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది। ఆ విషయంలో మీరు కొంత ఆందోళన గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా వస్తువుని పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది। ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి। తప్పకుండా మీకు అనుకూలత బాగా ఉంటుంది। అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా జంతువుల మూలకమైనటువంటి కొంత అసౌకర్యం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది। ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు ఉంటే వాటికి కూడా ప్రమాదం జరిగి మీరు మనో ఉద్వేగానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వాహనం కొనే అవకాశం బాగా ఉంటుంది। దానివల్ల ప్రయోజనం కూడా మీకు ఆనందంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి।
వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతంగా మీరు చేసేటువంటి పని వల్ల ఆ ఒత్తిడిని అధిగమిస్తారు. పై అధికారుల యొక్క మెప్పుని పొందే అవకాశం బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా ఎడమ కాల సంబంధ విషయాల్లో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి, అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా తీర్థయాత్ర చేసే ప్రయత్నం ఉంటే తప్పకుండా ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయం 6:07 నుంచి 8:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ శుభ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తప్పకుండా మీకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటున్న విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏదైనా ఒక శుభమైనటువంటి వార్తను మీరు వినే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతి విషయంలో మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో అనుకున్నటువంటి అన్ని పనులు కూడా సౌకర్యవంతంగా పూర్తయినప్పటికీ కొంత ఒక వ్యక్తి రాకపోవడము లేదా ఆ వ్యక్తి సమాచారం మీకు చేరకపోవడం వల్ల కొంత మానసిక వేదన గురవుతారు. అటువంటి విషయంలో మీరు ఆందోళన పడక్కర్లేదు. ఆ వ్యక్తి నుంచి శుభ సమాచారం మీకు మరునాడు అందే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారిలో తండ్రి సంబంధమైనటువంటి వారు ఎవరికైనా సరే అసౌకర్యము, అనారోగ్యము లేదా మరణం కూడా సంభవించే అవకాశాలు ఈరోజు బాగా అసౌకర్యం కనబడుతోంది. కాబట్టి ఆ విషయాల్లో కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎవరికైనా ధనం ఇచ్చేట్టయితే ఆ ధనాన్ని ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా మలుతుంది. అలాగే ఈ రాశి వారిలో ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం వల్ల మీరు చేసే ప్రతి పని ఆందోళన గురి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయా విషయాల్లో మీరు ఆందోళన పడుతూ తొందరపడుతూ చేసేటువంటి పని వల్ల ఇబ్బంది అన్న విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిది. అలాగే కొత్త పురుషుడు లేదా కొత్త స్త్రీ పరిచయం వల్ల మీరు ఏదైనా కొంత లాభాన్ని పొందే అవకాశం బాగా కనబడుతుంది. ఆ వ్యక్తుల నుంచి మీకు శుభ సమాచారమే అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తువాహన ప్రాప్తి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయాణం మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు సువర్ణ ఆభరణాన్ని కొనే ప్రయత్నం చేయండి, మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. ఆయా విషయాల్లో మధ్య దళారులను నమ్మకండి, వారి వల్ల మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి ఉదయం 11:29 నుంచి 12:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా మీరు సత్ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారి పిల్లలు ఉత్తమ స్థాయిలో ఉండడం వల్ల, ఎదుగుదల వల్ల మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం బాగా కనబడుతోంది. మీ పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడం వల్ల 10 మందిలో మీ గౌరవం చాలా పెంపొందే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు మంచి ఆనందకరమైన ఉద్వేగానికి లోనవుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారిలో ధనము చేతికి అందే అవకాశం బాగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. చేసే ప్రయాణము, చేసే ప్రయత్నం అన్ని కూడా సఫలత పొందే అవకాశం ఉంటుంది. 10 మంది మిమ్మల్ని ఇంతకుముందు అవమానం చేసిన వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. విందు వినోదాలలో పాల్గొన్నప్పటికీ కొంత మీకు మానసికమైనటువంటి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కాకుండా మీ శత్రువుతో కలిసి మీరు చేసే విందు వినోదాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అన్య స్త్రీ పరిచయం ఉంటుంది. దానివల్ల మీరు కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనగా ఇతర వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ఒక స్త్రీ పరిచయము మిమ్మల్ని ఆనందాన్ని గురి చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్త్రీ వల్ల మీకు ధనము లేదా స్థిర చిరాస్తులు పొందే అవకాశం ఉంటుంది. లేదా ఆ వ్యక్తి మీకు జీవిత భాగస్వామి కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు విదేశీ ప్రయాణానికి, ఉన్నత విద్య ప్రయాణానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఈ రోజున ఏదైనా కొత్త వాహనాన్ని లేదా కొత్త వస్తువును కొనే ప్రయత్నం చేయండి, అది మీకు మంచి ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10:06 నుంచి 11:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 మరియు 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి, తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఈ రోజున మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది. ఉన్నత కుటుంబ వ్యక్తులతో పరిచయాలు బాగా ఉంటాయి. సినీ పరిశ్రమ వాళ్ళతో పరిచయాలు కూడా బాగా ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదులలో సఖ్యత ఉంటుంది.
పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ పని పూర్తి చేయగలుగుతారు. క్రింది స్థాయి ఉద్యోగస్తులు మీకు మంచి మద్దతునిస్తారు. దానివల్ల మీకు మంచి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. స్థానచలనం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త బదిలీలు మిమ్మల్ని కొత్త సౌకర్యవంతమైనటువంటి స్థానానికి చేర్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ కానీ కొంత మీకు అసౌకర్యాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుడి మోకాలలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే కుడి చెవిలో కూడా వీరికి కొంత అసౌకర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయా శరీర భాగాల్లో డాక్టర్ని సంప్రదిస్తే తప్పకుండా మీకు స్వస్థత చేకూర్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా వస్తువు ఇంతకుముందు పోగొట్టుకున్నట్టయితే ఆ వస్తువు మీకు తప్పకుండా దొరికే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇతర వ్యక్తుల నుంచి వచ్చేటువంటి సమాచారం మిమ్మల్ని ఆనందానికి గురిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీరు మంచి ప్రశంసలు పొందే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉంది. ఈ రోజున వీరికి సూర్యోదయం నుంచి అనగా 6:10 నుంచి 8:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా భావించబడుతోంది. ఈ సమయాన్ని మరియు ఈ యొక్క అంకెను నిర్దిష్టించుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభం చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా దుష్ట సాంగత్యం వల్ల లేదా చెడు స్నేహాల వల్ల ఈ రోజున అవమానపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వారి నుంచి అనారోగ్యాన్ని కూడా సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా ఇంతకు ముందు ధనము ఎవరికైనా ఇచ్చినట్టయితే ఆ వ్యక్తి ఈ రోజు ఇస్తారన్న విషయంలో మీరు నమ్మకపోవడం మంచిది. ఆ ధనం ఈ రోజు మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువ కనిపించడం లేదు. అలాగే మీరు చేసే ప్రయాణాలు మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటాయి. మీరు చేసే వ్యాపార సంబంధ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. విద్యా సంబంధ ప్రయాణాలు మీకు అనుకూలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే మీ సంతానం ఉత్తీర్ణ సాధించే విషయంలో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వారి వల్ల కూడా మీరు కొంత మనోవేదన గురే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇంతకు మునుపు ధనం వస్తున్న విషయంతో ఇంకొకరికి హామీ ఇచ్చినట్టయితే అంటే మాటపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయా విషయాలు కొంత జాగ్రత్త వహించండి. మీరు ఇచ్చేటువంటి అప్పుని ఇంకొకరి వ్యక్తి నుంచి అప్పుగా తీసుకొని ఇచ్చే చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా అందులో మీ మాట నిలబడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో ఈ రోజు మీరు ఎందుకో అసౌకర్యవంతంగా ఉంటున్నారు. ఇతర అధికారుల నుండి ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, వారి సూటిపోటి మాటలు మిమ్మల్ని ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా మీరు అవినీతి నిరోధక శాఖల నుంచి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీరు కొంత ప్రయోజనాన్ని పొందవచ్చును. అనగా అవినీతి నిరోధక శాఖ వారు మీ మీద దాడి చేసే ప్రయత్నం బాగా ఉంటుంది. ఇతరులు చేసేటువంటి పొరపాటు మీకు నిందగా పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త వహించండి. పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత స్థానచలనము లేదా ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో వ్యాపార భాగస్వామి ఉన్నట్టయితే ఆ వ్యాపార భాగస్వామి మీ నుంచి విడిపోయేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఆ వ్యక్తి నుంచి రావాల్సినటువంటి ధనము లేదా ఇతర పత్రాలన్నీ కూడా సమానంగా చూసుకోండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఆ యొక్క వ్యాపార భాగస్వామి విడిపోయినందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని గ్రహించుకోండి. సత్ఫలితాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:46 నుంచి సాయంకాలం 5:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 మరియు 9 అంకెను అదృష్టాంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. తులా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులా రాశి వారికి ముఖ్య సూచన భార్యాభర్తల మధ్య ఇంకొక వ్యక్తి వల్ల మీకు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇతరుల మాటలు నమ్మకండి, ఇతరుల మాటలు వినకండి. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి భేదాభిప్రాయాల్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఎవరైనా ఒకరు పూర్తిగా మౌనాన్ని పాటిస్తే మంచిదనే విషయాన్ని గ్రహించుకోండి. ఆ వ్యక్తి అంటే మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మీ ఇద్దరు ఇబ్బంది పడేటువంటి విషయాన్ని చూసి ఆనందపడేటువంటి వ్యక్తులే ఎక్కువ కనబడుతున్నారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే ఎటువంటి స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ కానీ ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యక్తి పరిచయాన్ని దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాన్ని గ్రహించండి. ఆ వ్యక్తిని కానీ ఆ విషయాన్ని కానీ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని బహిర్గతం చేసే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే ఈ రోజున మీకు కుడి పెదవిలో ఏదైనా కొంత ఇబ్బంది లేదా కుడి పంటి పై భాగంలో ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డాక్టర్ని సంప్రదించేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో గర్భవతులు ఉన్నట్టయితే కొంత
గర్భస్రావం జరిగేటువంటిందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నందువల్ల మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. దానివల్ల కొంత మీరు వైద్య సంబంధమైనటువంటి విషయంలో ఆచితూచి వివరిస్తే మంచి విషయాన్ని గ్రహించండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారిలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. కానీ మీకు ఆ అభివృద్ధి అనేది మనశ్శాంతిని మన సౌకర్యాన్ని కలిగించే అవకాశం లేదు. మీరు ఊహించిన స్థాయి అభివృద్ధి లేదన్నటువంటి భావన మీరు ఎక్కువగా కనిపించే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎటువంటి ప్రయాణాలు చేయొద్దని మరొకసారి మీకు బాగా చెప్తున్నాను. ఆ ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉదయం 8:29 నుంచి 10:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా మీరు మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చని చెప్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అనుకోని అతిథి వల్ల లాభము. ఇంతకు ముందు ఏ వ్యక్తి నుంచైనా మీకు ధనం రావచ్చైతే ఆ ధనం మీ చేతికి అందుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కనబడని వ్యక్తి ఈ రోజు మీకు కనబడి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశం కూడా బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో మీరు తప్పకుండా పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి వ్యక్తి మిమ్మల్ని ప్రశంసించే విధంగా ఉంటారు. దానివల్ల మీరు మనోవిలాసానికి గురయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా గుండె సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారైతే అనవసరమైనటువంటి ఎక్కువ ఆనందానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ దానివల్ల కొంత అసౌకర్యం కూడా ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. గుండె నొప్పి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోండి. 20 సంవత్సరాలలోపు ఉన్నటువంటి వ్యక్తులు విదేశీ ప్రయాణం చేయడం మంచిదే. 20 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు విదేశీ ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ఎడమ కాయలో గోటికి సంబంధించిన విషయంతో కొంత దెబ్బ తగిలి ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతోంది. ధన సంబంధ విషయాలలో ఆచితూచి వివరించండి. అనర్గళంగా ఇతరుల మెప్పు కోసము ఖర్చు చేసే ప్రయత్నాన్ని విరమించుకోండి. అనవసరమైనటువంటి స్త్రీలకు కానీ అనవసర వ్యక్తులకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టకండి. మీరు లోపల బాధపడుతూ ఖర్చు పెడుతున్న విషయాన్ని వాళ్ళు గ్రహింపెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరే అవమానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అనవసరమైన గొప్పల కొరకు మీరు చేసేటువంటి గృహ అలంకార వస్తువులు ఈరోజు కొనకపోవడం మంచిది. వాహన సౌఖ్యం మీకు అంతగా లేదు. ఆ వాహనంలో మీరు ప్రయాణం కూడా చేసే ప్రయత్నాన్ని విరమించుకోండి. డ్రైవర్ని పెట్టుకొని ప్రయాణం సాగించండి. తప్పకుండా మీకు మంచి కలుగుతోంది. అలాగే ఈ రాశి వారిలో మధ్యాహ్నం 2:04 నుంచి 3:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ శుభ అంకెను కేటాయించుకొని తప్పకుండా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏదైనా మీ ఇంటికి కొత్త వస్తువు లేదా కొత్త స్థిరాస్తి సంబంధించిన విషయాలు మిమ్మల్ని ఆనందానికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా లక్కీ డ్రాలో మీకు ఒక బహుమానం కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లలు వారు చేసినటువంటి ఉత్తమ విద్య ఉత్తీర్ణత వల్ల మీరు చాలా ఆనందానికి గురవుతున్నారు. ఆ సందర్భంలోనే వారికి బహుమానాలు కూడా కొనే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అనగా కుటుంబంలో ఉల్లాసవంతంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో వాహనం వల్ల మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనగా వేగంగా మీరు వాహనం నడపడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వేగాన్ని నియంత్రించుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే మీ పిల్లలకి విదేశీయాల సంబంధ విషయాలలో చేసే ప్రయత్నము సఫలత బాగా ఉంటుంది. వారు ఉత్తమ విద్యావంతులైనటువంటి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. కానీ వారు విదేశాలకు వెళ్ళడానికి మీరు కొంత ఆస్తిని కానీ లేదా ఏదైనా అప్పు కానీ చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయత్నాన్ని చేయండి. సఫలత బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలవంతమైన దాంపత్యం ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా సంతానం లేని వారికి ఈ రోజున సంతాన విషయంలో శుభవార్త వినే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా శుభమైనటువంటి వ్యక్తులను కలవడం వల్ల అనగా గురువులు అలాగే పెద్ద వ్యక్తులను కలవడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోండి. తప్పకుండా పెద్దవారి సందర్శన పెద్దవారి ఆశీస్సులు పొందే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఇంతకు ముందు ఏదైనా తీర్థయాత్రలు కానీ దేవుడు మొక్కులు కానీ ఉన్నట్టయితే ఈరోజు తీర్చుకుందామన్న ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. అటువంటి విషయాలలో ఆ కార్యక్రమాన్ని ముందుకు పొడిగించే ప్రయత్నాన్ని చేయకండి. తప్పకుండా తీర్థయాత్ర చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఎడమ చేతిలో అంటే చేతిలో కొంత అసౌకర్యంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ముందు డాక్టర్ని సంప్రదించండి. తద్వారా మీరు స్వస్థత పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం
7:49 నుంచి 8:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు వీరికి 2, 8, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని ఆ అంకెలను వినియోగించుకొని తప్పకుండా శుభమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి మంచి అభివృద్ధి పొందుతారని ఆశిస్తున్నాం. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీ ఇంట్లో గృహప్రవేశ యోగాలు బాగా కనబడుతున్నాయి. కళ్యాణ యోగాలు కూడా బాగా కనబడుతున్నాయి. అందువల్ల ఈ రాశి వారిలో ఉన్నటువంటి ప్రతి విషయంలో శుభాయమానంగా బంధుమిత్ర సపరివారంతో ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో నూతన వాహన ప్రాప్తి, సుఖవంతమైనటువంటి ప్రయాణం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో బారసాలు లేదా షష్ఠి పూర్తులు జరిగేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. అనగా మీ ఇంట్లో అందరి కూడా కళ్యాణ పరంపరైనటువంటి యోగాలు ఎక్కువ కనబడుతున్న వల్ల శుభమైనటువంటి ఫలితాలే ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా విదేశీ ప్రయాణ సంబంధ విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ వ్యక్తి అయినా మీకు బహుమానం వచ్చిందని చెప్పేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి బహుమానాన్ని మీరు పొందకపోవడం మంచిదన్న విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారిలో కుడి చేతిలో కాలడం కానీ లేదా కుడి చేయి కార్ డోర్లో ఇరుక్కోవడం కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనగా వాహనం వల్ల మీ చేతి నలిగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తద్వారా మీరు మంచి అనుకూలవంతమైనటువంటి రోజుగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో వారికి ముఖ్యంగా స్పెక్యులేషన్స్ కానివ్వండి, లాటరీలు కానివ్వండి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ విషయాల్లో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. వ్యాపార భాగస్వామ్యంలో కూడా ఆచితూచి వివరించండి. వ్యాపారంలో కొంత నష్టం వచ్చే సూచన బాగా కనబడుతోంది. చేతి నిండా ధనం ఉంటుంది, కానీ ఆ యొక్క ధనం అంతా కూడా మీరు అనవసర ఖర్చులకు వినియోగించే అవకాశం ఉంటుంది. ఖర్చును నియంత్రించండి. మీ యొక్క ధర్మపత్ని లేదా మీ యొక్క పతి దేవుడి యొక్క సలహాను పాటించండి. తద్వారా మీరు సుఖవంతమైనటువంటి రోజుగా ఈరోజు ప్రయాణం సాగించవచ్చును. అలాగే ఈ రోజున విదేశీ ప్రయాణ సంబంధ విషయాల్లో ఈరోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచి విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:46 నుంచి 5:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని శుభ సమయాన్ని కేటాయించుకొని సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరుల చేత రావాల్సినటువంటి ధనమంతా కూడా మీ చేతికి అందుతుంది. విందు వినోదాలలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ మనోనిబ్బరం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. తొందరగా ఏదో మీరు బాధపడే విషయం బయటపడుతోంది. అలాగే మీ రహస్య విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీ స్వవిషయాన్ని బహిర్గతం చేయకపోవడం మంచిది. మీరు పడే ఆనందంలో లేదా ఉద్వేగంలో మీ విషయాన్ని అవతల వ్యక్తికి చేరవేయకండి. తద్వారా మీరు అవమానాలకు గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లల్లో కూడా ఏదైనా తప్పుడు ప్రవర్తన జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉంటుంది. దానివల్ల కూడా మీరు రకమైనటువంటి ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల కూడా మీరు అసౌకర్యానికి గురవుతున్నారు. లేదా ఏదైనా ధనం కానీ వస్తువు కానీ పోయేటువంటి అవకాశం కూడా బాగా ఉంటుంది. కాకపోతే కుటుంబ పరంగా విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం బాగా కనబడుతోంది. వస్తు వాహనాలు సేకరించేటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. సుఖవంతమైనటువంటి ప్రయాణం కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీరు దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అన్ని విషయాల్లో కూడా మీరు సఖ్యత పొందే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో మీ యొక్క సలహా సంప్రదింపుల వల్ల అవతల వ్యక్తులు ఆనందాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది. సాయంకాల సమయం వరకల్లా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సువర్ణమైనటువంటి బంగారము లేదా ఆభరణాన్ని కొనండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా స్టీల్ పాత్రలు ఏమైనా కొనదలుచుకుంటే ఈ రోజున అటువంటి పాత్రల్ని కొనొద్దని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోజు వారికి ముఖ్యంగా ఈ ఉదయం 6:47 నుంచి 7:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా భావించి శుభ సమయంలో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని చెప్తున్నాను. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ముఖ్యంగా చేతి నిండా ధనం ఉంటుంది. అలాగే సౌకర్యవంతమైనటువంటి కాలంగా గడిచిపోతుంది. కానీ 2 వ్యక్తులు మనం గౌరవిస్తే 6 వ్యక్తులు ఈరోజు మనం అవమానం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేని డాంబికాన్ని ప్రదర్శించకండి. లేనిపోని వస్తువుల్ని కొనకండి. అనవసరమైనటువంటి ఉపయోగం లేని వస్తువులు కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి.
ప్రతి వ్యక్తి ముందు మీ గొప్పతనాన్ని ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ప్రయత్నం వల్ల మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, సింపుల్గా ఉండండి, ప్రతి విషయంలో ఆచితూచి వివరించండి. ఇతరుల నుండి మీరు గొప్ప వ్యక్తిగా కీర్తించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రోజున ఏవైనా పళ్ళు, ధాన్యాలు కానీ పళ్ళు కానీ గుడిలో లేదా ఎవరైనా బీద వ్యక్తులకి దానం చేయండి. మీకున్నటువంటి గొప్పతనం అంతా కూడా ఇంకా అభివృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున మీ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే కొంత బదిలీలు కానీ లేదా ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. అనగా మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు లేదా గొప్ప మాటల వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని తప్పుగా అంచనా వేసి మీ ఉద్యోగాన్ని తీసేయడం కానీ లేదా మిమ్మల్ని బదిలీ చేయడం కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మికమైన ధన ప్రాప్తి, ఆకస్మిక ధన నష్టం కూడా రెండు కనబడుతున్నాయి. కాబట్టి ధన విషయంలోనే కాకుండా పరువు మర్యాదలు కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు స్వస్థత చేకూరుతుంది. అలాగే ఈ రాశి వారికి ఎడమ చెవి భాగంలో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఎడమ కాల్లో కూడా అనారోగ్య సూచన కనబడుతోంది. ఆ విషయాలు డాక్టర్ సంప్రదించండి. తప్పకుండా స్వస్థత పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. వాహన సౌఖ్యం కూడా అంతగా లేదు. కాబట్టి ప్రయాణాన్ని చేయకండి. సొంతంగా కారును కానీ వాహనాన్ని కానీ నడిపే ప్రయత్నం చేయకండి. మీరు బస్సులో కానీ లేదా ట్రైన్లో కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి. బాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 6:03 నుంచి 8:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా మీరు మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సత్ఫలితాన్ని పొందుతారని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్నేహితులతో, మిత్రులతో, బంధువులతో అందరితో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. 10 మందికి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న మంచి మాటల్ని అందరూ కూడా తీసుకొని శుభ సమయాన్ని కేటాయించుకొని వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారని మరొకసారి నేను గ్రహిస్తూ వారందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. రామార్పణం, శివార్పణం. స్వస్తి.